సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. ముంతా తుఫాన్ ప్రభావంతో కాకినాడ తీర ప్రాంతం ప్రస్తుతం చిగురుటాకులా వణికిపోతున్న పరిస్థితి. ఉప్పాడ అల్లకల్లోలంగా మారింది. తీరంలో అలలు కూడా భారీగా ఎగసి పడుతూ ఉన్న పరిస్థితి. ఈ దుర్గాలు భీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఇప్పటికే రేకుల షెడ్లు, పెంకుటిళ్లు దెబ్బతిన్నాయి. చెట్లు కూలిపోతున్నాయి. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఉప్పాడ తీర ప్రాంతం నుంచి ప్రజలను ఖాళీ చేస్తున్నారు అధికారులు. పునరావాస కేంద్రాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. నర్సాపూర్ నుంచి మా కరెస్పాండెంట్ పోతురాజు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. పోతురాజు, వెస్ట్ గోదావరిలో ఈ వర్షాల ప్రభావం ఎలా కనిపిస్తోంది? ఏ మండలాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటే ఏం చెప్తారు? అనుసరి ప్రధానంగా చూస్తే కనుక ఏదైతే ముంతా తుఫాన్ సంబంధించినటువంటి ప్రధానంగా చూస్తే కనుక ఆందోళనకరంగా ఉన్నటువంటి పరిస్థితి చూస్తే మనం ఉన్నటువంటి నర్సాపురం నియోజకవర్గంలో కూడా ఆందోళనకరంగా అని చెప్పొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి పెద్దమైన వానివంక పునరావాస కేంద్రం వద్ద ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఉన్నారు. వీరితో మాట్లాడితే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా ఉంది ఇక్కడ పూర్తి స్థాయి పరిస్థితి? ఇక్కడ ముంతాజు తుఫాను ప్రభావం చాలా అల్లకొలంగా ఉంది. ఇక్కడే సముద్రానికి ఒక 500 మీటర్ల దూరంలోనే నర్సాపురం మండలం పెదమైమల్లాంక ఉంది. ఈ యొక్క గ్రామంలో సుమారు 5,000 మంది ప్రజానీకం మత్స్యకార వృత్తి మీద ఆధారపడి ఉంటారు. ఈ యొక్క తుఫాను వల్ల వాళ్ళందరూ కూడా చాలా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఇక్కడ పునరావాస కేంద్రాలని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ భోజనాలు అన్నీ ఏర్పాటు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం కూడా ఇంకా యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ పిల్లలకి పాలు, బిస్కెట్లు, ఇట్లాంటి బ్రెడ్ ఇట్లాంటివి కూడా సప్లై చేస్తే బాగుంటుంది. ఏదో ఉదయం ఉప్మా పెడుతున్నారు, మధ్యాహ్నం సాంబారి ఏదో కర్రీతో భోజనం పెడుతున్నారు. అట్లా ఇంకా అది ఇక్కడ మిడ్ డే మీల్స్ ఇట్లాంటి స్కూల్లో పనిచేసే వాళ్ళకి అప్పచెప్పనే కాకుండా ఇంకా ప్రైవేట్గా కూడా యంత్రాంగాన్ని తీసుకొచ్చి సకాలంలో భోజనం అంది ఏర్పాట్లు కూడా ఈ ప్రజలకి చేస్తూ ఉంటుంది. ఇప్పుడు 2 గంటలు అయిపోతుంది, ఇంకా ప్రజలు లైన్లో ఉండి భోజనాలు సదుపాయంకి ఆటంకాలు కూడా ఏర్పడుతున్నాయి. ఏదైనా ఈ ప్రాంతంలో దాదాపుగా ఏమిలిదేవి, అలాగే కాపుల గడప, ఇటు సినమైమల్లంక, పెదమైమల్లంక ఈ ప్రాంతం అంతా తీర ప్రాంతంలో ఈ తుఫాను ప్రభావంతో ఒక చిగురులాగా ఈ ప్రాంతం అంతా వణుకుతుంది. ఇక్కడ ప్రజలు కూడా ఈ పునరావాస ప్రాంతాల్లో వీళ్ళ తలదాచుకుంటున్నారు. ప్రభుత్వ యంత్రాంగం కూడా కష్టపడుతుంది. కానీ ఇంకా యుద్ధ ప్రాతిపదికన అనేక సదుపాయాలు అందించే విధంగా కూడా ప్రభుత్వం చేయాలి. ఇక్కడ మెడిసిన్స్ అవన్నీ ఆశా వర్కర్లు వీళ్ళందరూ, అంగన్వాడీ అందరూ కూడా చాలా సర్వీస్ చేస్తున్నారు. ఆ సర్వీస్ని కూడా మెచ్చుకోవచ్చు. ఇంకా కొంచెం పిల్లలకి పాలు కానీ ప్యాకెట్లు కానీ, ప్రధానంగా ఇక్కడ వేడి నీళ్లు కూడా ఏర్పాటు చేయాలి. అది లేకపోవడం కూడా ఇబ్బందిగా ఉంటుంది వృద్ధులకి. అది కూడా ఏర్పాటు చేయమని కూడా అధికారుల దృష్టికి కూడా మేము తీసుకెళ్ళాం. ఉన్నటువంటి స్థానికులు ఉన్నారు. ఎలా ఉంది పరిస్థితి ఇక్కడ? బాగుంది. మాకు వాతావరణం కొంచెం మనకి సాయంత్రం అయ్యేగోలికి కూడా ప్రమాదంగా కనపడుతుంది. మాకు కొంచెం సముద్రం తీర ప్రాంతం కాబట్టి మాకు చాలా భయంకరంగా తోస్తూ ఉంది. దాన్ని ప్రభుత్వం మమ్మల్ని కొంచెం సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఈ పెదమైనవాళ్ళంక గ్రామంలో మరి ప్రభుత్వం తరపు నుండి సాధ్యమైనంత వరకు అలా చేస్తున్నారు. మా ఇంకా కూడా జరగబోతున్న కాలంలో 5 గంటల సమయంలో కూడా భయంకరమైనటువంటి విధానం కనపడుతుంది. కాబట్టి మరి మాకు సెక్యూరిటీగా మరి ప్రభుత్వాల తరపు నుండి కావలసిన ఆహార పదార్థాలు అన్నీ కూడా మాకు సహకరించి ప్రభుత్వం సరైన విధానంలో మమ్మల్ని సహకరించాలని కోరుకుంటున్నాం. గతంలో ఎప్పుడైనా చూసారు అలాంటి అల్లలు ఉధృత? లేదండి, ఇప్పుడు ఎన్నాళ్ళకి ఒకసారి జరుగుతున్నాయండి. కానీ ఈ మధ్యకాలంలో అటువంటివి లేవు. 7-8 సంవత్సరాల కిందట ఉండొచ్చు, కానీ ఇప్పుడు మరింత భయంకరంగా ఉగ్రతగా ఉంది సముద్రం. ఆ విధానంగా మేము ఏ టైం ఏం జరుగుతుంది అనేది భయంతో అల్లాడిపోతున్నాం బాగా. ఎలా ఉంది పరిస్థితి? పర్లేదండి, బాగానే ఉందండి. సముద్రం కొంచెం ఇబ్బంది పడుతున్నారు. సముద్రంకి ఏటలకి వెళ్ళిన వాళ్ళు వెళ్తలేదండి. ఇప్పుడు అంత వెళ్తలేదు. ఇప్పుడు తుఫాన్ వేగ ఇచ్చరిగా ఉంది. దానికోసం ఇక్కడికి తలకాసుకుంటే జనం అంతా వచ్చేసారండి. ఓకే. గతంలో ఇలాంటి ఉధృతి ఇప్పుడు చూసారు, అలా ఉధృతి ఏంటి అది పరిస్థితి? మేము గతంలో అయితే సునామీ టైంలో చూసామండి. ఈ తుఫాన్లు అయ్యి వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతుంటాయి, పెద్ద సమస్య కాదు. కానీ మాకు అలవాటే. కాకపోతే ఏంటంటే ఇది కొంచెం వేగం ఎక్కువగా ఉంది. గాలి కూడాను ఇప్పటికే ఒక 50 కిలోమీటర్లు దాటి ఉంటుంది అనుకుంటున్నాం మేము. ఇప్పుడు గాలి కూడా మారింది. ఇదివరకు సముద్రమే చేసేది ఇప్పుడు 1-2 గంటల కానీ ఇలా మూలగాలు వేస్తుంది. ఈ మూలగాలు అంటే కదా మాకు కొంచెం హెచ్చరికనండి. తుఫాన్ వస్తుంది, గట్టిగా వస్తుందని ఆ హెచ్చరిక మాకు తెలుసు. ప్రజలు అప్రమత్తంగానే ఉన్నారు. గవర్నమెంట్ కూడా వారి సహకారం చేస్తూ ఇలాంటి పునరావాస కేంద్రం ఇంకోటి కూడా అటువైపు కూడా పెడితే ఇంకా మరింత వెసులుబాటుగా ఉంటుంది ప్రజలకు కూడా అని వీళ్ళందరూ అభిప్రాయం. ఇక్కడికి చాలామంది చేరారు, ఆహారం తీసుకుంటాం, అది బాగానే ఉంది, చాలా బాగా చేస్తున్నారు. గతంలో ఎలా ఉంటుందండి? గతంలో చూసుకునే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఏరియాకి సంబంధించి ఎంత ఉధృతితో కోతకు గురైనటువంటి సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా?
సునామీ తర్వాత కోతకు గురైందండి సముద్రం 2 కిలోమీటర్ల పైన కోతకు గురైంది. ఇప్పుడైతే ఇంకా జరగలేదు, జరగచ్చు 2-3 రోజులు ఇంకా ఉంది కాబట్టి ఇంకా జరగచ్చు, జరిగే అవకాశం. సార్ ఎలా ఉంది అసలు ఇక్కడ పరిస్థితి చూస్తే? పూర్తి స్థాయిలో కూడా ఉన్నటువంటి మత్స్యకార గ్రామాలు కూడా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాయి. ఎలా ఉంది, ఏం కోరుకున్నారు? ఈ గ్రామం మరీ బిక్కుబిక్కుమంటూనే ఉంది. అయితే ఇది మేము గత 5 సంవత్సరాల కిందట చాలా ఊహించుకున్నాం ఈ గ్రామాన్ని ఏదో ముఖ్యపట్నంగా తయారవుద్దని. ఎందుకంటే ఈ దేశ ఆర్థిక మినిస్టర్ గారు దత్తం చేసుకుంది. ఇలాంటి గ్రామంలో ఇంకా మేము పొద్దునుంచి తిరుగుతున్నాం, మేము సిఐటిగా తిరుగుతున్నాం. అయితే గ్రామంలో ఇంకా బిక్కుబిక్కుమంట ఉంది. ఏదైతే సముద్ర రక్షణ గోడ ఉందో ఆ రక్షణ గోడ కూడా ఏమీ పరిస్థితి బాగాలేదు. అది 3 అడుగులు కింద నుంచి వేస్తున్నారు, అది కోత ఏమో 7 అడుగుల నుంచి కోసుకొచ్చేస్తుంది. అంటే గోడను ఎప్పుడైనా సరే సముద్రంలోకి తీసుకెళ్ళిపోయే అవకాశం ఉంది. అంచేత దీనికి ఆ గోడకేమీ రక్షణ లేదు. కానీ ఈ గ్రామాన్ని కాపాడాలంటే శాశ్వత పరిష్కారం ఏమైనా చూపించాలి. ఇప్పుడు శాశ్వత పరిష్కారం ఏమీ చూపించినట్టు లేదు. ఏమైనా వాటరు, వైద్యం, ఆరోగ్యం ఏమైనా ఉండొచ్చేమో. కానీ ఈ గ్రామంలో మత్స్య సంపద మీద ఆధారపడి జీవిస్తున్న వాళ్ళంతా ఎక్కువ, అంతా వాళ్లే. అయితే శాశ్వత ఆర్థిక పరిస్థితులు ఏమీ మారిపోయేలేవు. ఎందుకంటే ఇక్కడ ఉపాధి కల్పించాలి. ఉపాధి కల్పించడం అంటే ప్రధానంగా యువకులు ఉన్నారు, చేతివృత్తి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఎవరికి కూడా ఉపాధి లేదు ఇక్కడ. ఇప్పుడు చూడండి, మేము సుమారుగా 6 కేంద్రాలు చూసి వచ్చాం. ఇక్కడ భోజనానికి ఉండే జనం ఇంకెక్కడ లేదు. అంటే ఏమీ లేక భోజనానికి వచ్చారని కాదు, అంటే ఇక్కడ ఆర్థిక పరిస్థితులు కూడా మార్పు లేదు. ఏంటి, ఈ గ్రామాన్ని దత్తం చేసుకుంటే ఏంటంటే ఇక్కడ యువకులకి, ఇక్కడున్న జనానికి ఉపాధి కల్పించాలి. ఉపాధి కల్పించడం అంటే ఏదో పరిశ్రమ ఇచ్చేయాలి. ఆ పరిశ్రమలు ఏమీ లేవు. అంచేత తుఫాను వచ్చినా ఇంకోటి వచ్చినా ఏదైనా సరే ఇక్కడ బిక్కుబిక్కుమని బతికే పరిస్థితి మాత్రం కొనసాగుతుంది అనేది ఖచ్చితంగా చెప్పాలి. చూడొచ్చు, ప్రధానంగా వీరంతా కూడా ఒకటే స్పష్టం చేస్తున్నారు. ఆర్థిక మంత్రి ఎవరైతే ఉన్నారో చూస్తే కనుక ఆర్థిక మంత్రి స్వయాన దత్తత తీసుకున్నటువంటి గ్రామం ఇది. ఇలాంటి ఈ గ్రామంలో కూడా పూర్తి స్థాయిలో సముద్రంకి సంబంధించినటువంటి ఉధృతి ఎక్కువగా ఉంటుంది. తామంతా గ్రామాల్లో కూడా బిక్కుబిక్కుమంటూ జీవించేటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పి ఇటువంటి గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు. చూస్తే కనుక అలల ఉధృతి గతంతో కంటే గతంలో ఎప్పుడో సునామీ వచ్చినప్పుడు చూసాం, ఆ తరహాలో అలల ఉధృతి కూడా ఎక్కువగా ఉందని చెప్పి వీరు కూడా వాపతను పచ్చి కూడా కనబడుతుంది. స్టూడియో రైట్, థ్యాంక్ యూ రాజు. సో ముంతా తుఫాన్ ప్రభావంతో కాకినాడ తీర ప్రాంతం ప్రస్తుతం చిగురుటాకులా వణికిపోతున్న పరిస్థితి. ఉప్పాడ అల్లకల్లోలంగా మారింది. తీరంలో అలలు కూడా భారీగా ఎగసి పడుతూ ఉన్న పరిస్థితి. ఈ దుర్గాలు భీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఇప్పటికే రేకుల షెడ్లు, పెంకుటిళ్లు దెబ్బతిన్నాయి, చెట్లు కూలిపోతున్నాయి. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఉప్పాడ తీర ప్రాంతం నుంచి ప్రజలను ఖాళీ చేస్తున్నారు అధికారులు. పునరావాస కేంద్రాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.